నమస్తే అండి. హలో హలో, వినిపిస్తుందా? వినిపిస్తుందండి. నమస్తే అండి, మీరు కిషోర్ గారేనా? అవును సార్, నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు పృథ్వీరాజు. యూట్యూబ్ లో ఫోన్ చేస్తాను మీకు. చాలా థ్యాంక్ యూ సార్. మీరు డాక్టర్ గారితో మాట్లాడారు కదా, భాస్కర్ రాజు గారితో సార్. ఆ కాల్ నేను విన్నాను. ఆయనకంటే విజయవాడ దాకా వచ్చి పెట్టడం కష్టం అండి. మా ఛానల్లో మీలాంటి వారితో డీల్ చేస్తూ ఉంటాం అనమాట, ప్రత్యేకంగా డిబేట్లు. మీరు రాముడు మాంసం తిన్నాడో లేదో నిరూపిస్తానంటున్నారు కదా, నేను ఈ రోజు లైవ్ పెట్టాలనుకుంటున్నాను. మీరు వస్తారా? వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది సార్, ఒక్క నిమిషం. కొంచెం పక్కకు రండి సార్. చెప్పండి సార్. పృథ్వీరాజు గారా? అవునండి, పృథ్వీరాజు గారిని. చెప్పండి సార్. సో మీరు డాక్టర్ గారికి ఫోన్ చేశారు కదా? అవును సార్, అవును. ఆయన విజయవాడ దాకా రావడం కష్టం అవుతుందండి, కానీ మా ఛానల్లో మీలాంటి వారితో డీల్ చేస్తూ ఉంటాం అనమాట. సో రాముడు మాంసం తిన్నాడా లేడా అని చెప్పేసి ఈ రోజు డిబేట్ పెడదాం అనుకుంటున్నా. జస్ట్ ఆన్లైన్ డిబేట్. మీరు రావడం కుదురుతుందా? చిన్న రిక్వెస్ట్ సార్. ఓకేనా? చెప్పండి. ఆన్లైన్ అంటే మీ ఛానల్ లో పెడతారా? నా ఛానల్లో పెడతాను. మీ ఛానల్ ఉంటే మీరు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన ఛానల్ మీ ఛానల్ ఇప్పుడు మహా చూస్తే 10,000 మంది చూస్తారు, అంతే కదా? నేననేది ఏంటంటే ఇప్పుడు 10,000 మంది కాకుండా ఒకేసారి పదే డిబేట్లు చేసుకోకుండా, ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోకుండా, ఇంకా మిగతా ఛానల్స్ ఉన్నాయి కదా, న్యూస్ ఛానల్స్, మీకు తెలిసినటువంటి వాళ్ళు వాటిని కూడా పిలిచి పెట్టండి పనిలో పని. అది తర్వాత చూద్దామండి, ముందు ఈ పని చేద్దాం కదా. మీరు ఇప్పుడు న్యూస్ ఛానల్ నెల రోజులు పెట్టి కాదనేది తెలుద్దాం అన్నారు. మీరు ఫోన్ చేశారు కదా డాక్టర్ గారికి. నా ఛానల్ లో పెట్టడం కాకుండా ప్రజలు కూడా తెలియాలి కదా. మన ఛానల్ లో పెడతాం, చూసిన వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు డాక్టర్ గారితో మాట్లాడిన ఫోన్ కాల్ ఉన్నాయి, దాన్ని 20,000 మంది చూసారనమాట. నేను చూస్తే 15,000 మందికి పైన ఉన్నారు. ఓకే, లక్షల మందికి వెళ్ళిందిగా ఫ్యూచర్ లో. మనం డిబేట్ ని కనపరుద్దాం. వెళ్తుందిగా, నెల రోజులు వెళ్తుంది, 2 నెలల్లో వెళ్తుంది. మీకు ఎందుకు వెళ్తుందిగా? నేను తీసుకెళ్తాను. ఎందుకు వెళ్తుంది? మీరు ఇంకొకటి, మీరు న్యూస్ ఛానల్ పిలిచిన వాళ్ళు వస్తారా? మీరెవరో తెలియదు, నేనెవరో తెలియదు, వాళ్ళు వస్తారని గ్యారంటీ లేదు. అందుకని జనాలకు ఇన్ఫర్మేషన్ వెళ్ళడం ముఖ్యం కదా. ఇట్లా డిబేట్ పెడదాం. ఇది పబ్లిక్ లోనే ఛానల్ వచ్చి మాట్లాడొచ్చు కదా. జస్ట్ మీరు క్లిక్ చేస్తే చాలు. రాత్రి కూర్చొని క్లిక్ చేయండి. మీకు నాకు ప్రముఖమైన ఛానల్స్ ఎందుకు వస్తాయి? ముందు అదేదో స్ట్రీమ్ యార్డ్ లో లైవ్ లో పెడదాం. యూట్యూబ్ లో మీకు ఆ సామర్థ్యం ఉంది కదా సార్. ఎవరు మాట్లాడండి సామర్థ్యం? డాక్టర్ గారికి ఉంది కదా, గారికి, లలిత్ కుమార్ గారికి ఉంది కదా. వాళ్ళు మీతో ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బయట పబ్లిక్ గా ఉండి పెద్ద పెద్ద ఈవెంట్లు ఇవన్నీ చేస్తున్నవాళ్ళు. నేను నిషాని ఏమి లేని మీతో ఎందుకు వస్తారు వాళ్ళు? అట్లా కాదు కదా. ముందు మాలాంటి వాళ్ళు ఉంటారు అనమాట, వాళ్ళ కోసం ఎందుకు వస్తారు వాళ్ళు? కాదండి, ఇప్పుడు రోడ్డు మీద రకాలుగా మాట్లాడుతూ ఉంటారు 10 మంది, ప్రతి ఒక్కరి దగ్గరకు బారు కదా. అందుకని మీ దగ్గర ఇప్పుడు చూడండి, చెప్తానండి. ఎప్పుడన్నా ఉట్టికెక్కిన తర్వాత స్వర్గానికి ఎక్కాలని చెప్పేసి అన్నారు. ముందు మాలాంటి వాళ్ళు ఉంటారు అనమాట, ఇట్లాంటి టాపిక్స్ మీద డిబేట్ చేసేటోళ్ళు రెడీగా. ఎవరితోటి? ఎవరు ఊరు పేరు తెలియని వాళ్ళతో కూడా మేము చేస్తామన్నమాట. మాది వెల్కమ్ అంటాం. ఎప్పుడన్నా ప్రజల్లోనే చేస్తాను. ఇప్పుడు మాట్లాడేది ఇప్పుడు ఉందా లేదా అదేగా. నేను ఆల్రెడీ ప్రజల్లో పెట్టాను, మేము పెట్టాం కాబట్టి మీరు కూడా ఛాలెంజింగ్ గా ఉంటున్నారు కాబట్టి ముందు అదేదో ఇక్కడ తీరుద్దామని ఉంటే మరి రండి. ఇప్పుడు కావాలి లైవ్ కి. ఈవినింగ్ షెడ్యూల్ చేస్తాను, లైవ్ కి వచ్చేసి మాట్లాడుతురు. మీరు చెప్పేది అక్కడ చెప్పండి. ఎవరు మీరు మీ ఛానల్లో చూపించారు, మీరు మీ ఛానల్లో కాదు, మీరు మీ ఛానల్లో ఇప్పుడు మీరు మీ ఛానల్లో పెట్టడం కాదు, నేను నా ఛానల్లో పెట్టడం కాదు. ఇద్దరం కూడా ఒకే ప్యానెల్ మీద ఉండి మీ పాయింట్లు మీరు, దానికి కౌంటర్ గా నేను, మా పాయింట్లు కౌంటర్ గా మీరు చెప్తే అప్పుడు జనాలు పోల్చుకుంటారు. ఎప్పుడు వాల్మీకి రామాయణంలో ఉందా లేదా పంది మాంసం తిన్నట్టుగా? లేదు. నెక్స్ట్ వాల్మీకి రామాయణంలో లేదు. నెక్స్ట్ ఇంకా మిగతా రకరకాల మాంసాలు తిన్నట్టుందా? సీతమ్మ గారిని కూర్చోబెట్టి మాంసం తినిపించాడా లేదా? ఎక్కడ ఉంది చెప్పాలి. వాల్మీకి రామాయణంలో ఎక్కడుంది? ఎక్కడుందో పలానా సందర్భం అంటే అక్కడ ఉందో లేదో చెప్తా. మీరు చెప్తాం కదా, నేను అక్కడ చూపిస్తాను. డిబేట్ రండి, ఛానల్ కి రండి. ఇప్పుడు ఒకసారి చూడండి, పృథ్వీరాజు గారు చెప్పండి. రాముడు గారు సీతమ్మ గారికి మాంసాహారం దగ్గరుండి తినిపిస్తాడు, అవునా? ఓకేనా? తర్వాత సీతమ్మ గారికి మద్యం కూడా దాపిస్తాడు దగ్గరుండి.
ఆ. ఇవి వాల్మీకి రామాయణంలో, బయట వేరే రామాయణాల గురించి చెప్పట్లా నేను. వాల్మీకి రామాయణంలో నుంచి రాముడుగా, ఇంకా ఇంకో మాట చెప్పమంటారు వాల్మీకి రామాయణం నుంచి. ఇది మీరు చెప్తున్నారు కానీ మీరు వచ్చి నిరూపించండి. అది కూడా రికార్డింగ్ చేసుకోండి కావాలండి సార్. అయ్యో రికార్డింగ్ అవుతుందండి. మీరు రికార్డింగ్ మాంసం తినొచ్చు, రాముళ్ళు క్షత్రియులు కూడా మాంసం తినొచ్చు అని వాల్మీకి రామాయణం చూపిస్తాను. ఓకేనా మీకు? అవునా, చూపించండి వచ్చి ఎప్పుడు చెప్తారు. తర్వాత అదే వాల్మీకి రామాయణంలో మునులు, తాగుబోతులైనటువంటి మునులు ఉన్నారు, అది కూడా చూపిస్తాను మీకు రెఫరెన్స్ వాల్మీకి రామాయణం. కోరుకునేది అదే. మీరు వెంటనే చాలా ఆడవాళ్ళు, స్త్రీలు కూడా మీరు మాటలు కాదు, ముందు దాగి మద్యం దాగి కాదు, మీరు మాటలు కాదు. ఇప్పుడు ఈవినింగ్ కండిషన్ ఏమి లేవు. డాక్టర్ గారు అన్నా పోలీస్ పర్మిషన్ ఇప్పుడు అట్ట కాదు, మొత్తం అదే. ఇప్పుడు డాక్టర్ గారు పోలీస్ పర్మిషన్స్ ఇవన్నీ అవసరం అనమాట ఒరిజినల్ లైవ్ కి బయట పబ్లిక్ గా జరగాలంటే. కానీ మన దానికి అదేం అవసరంలా. జస్ట్ లైవ్ లింక్ పెట్టేస్తాను, మీ ఛానల్ కూడా ఇచ్చుకోండి, వచ్చేయండి, వచ్చేసి ఇంకా అక్కడ మాట్లాడదాం రండి. మీరు చూపించేది చూపించాం, మీ తెలివేంటనేది. ఎందుకు ఒప్పుకోరు? ఇప్పుడు శివశక్తి వాళ్ళు చేయలేదా? విజయ్ కుమార్ తోటి, ప్రసాద్ రెడ్డి తోటి ఎందుకు వదిలేయాలి? మీరు కోరింది అది కదా. డాక్టర్ గారిని ఫోన్ చేసి పోలీస్ పర్మిషన్ తీసుకుని మా మీటింగ్స్ జరుపుకుంటాం, అందులోకి వస్తారా? ఎవరు మీ మీటింగ్? మీ మీటింగ్ లోకి వచ్చి మాట్లాడడం కాదు. మీ మీటింగ్ లో దాదాపు కొన్ని వేల మంది, లక్షల మంది వస్తారు. మీ మీటింగ్ లో కాదు. ఇప్పుడు డిబేట్ అంటే వాదోపవాదాలు జరుగుతాయి కాబట్టి జనాలు ఎగ్జైట్ అయ్యే అవకాశం ఉంది. ఓ పని చేద్దాం, మీరు మీటింగ్ లో పెట్టుకుంటారు కదా, అప్పుడు స్ట్రీమ్ యార్డ్ ఒకటి లింక్ పెట్టండి, నేను వస్తాను, నేను దాని ద్వారా మాట్లాడతాను మీ డిబేట్ లోనే. మీ మీటింగ్ లో అక్కడికి మేము రావండి, ఎందుకంటే మీ మీద మాకు నమ్మకం లేదు. ఇప్పుడు నేను వచ్చినా గానీ చెప్పేది నా మాటే మీకు వచ్చేది. మేము రాలేం కదా, ఎందుకంటే మీరు మంచోళ్ళు కాదు, మీ మీద మాకు నమ్మకం లేదు. మా వాళ్ళని చాలా మంది గెలుగుతారు. మీరు ఎవరు? చరిత్రలోకి వెళ్తే మీ సత్యం ఎంత వరకు మాకు తెలుసు కదా. మీది బయటపడింది. మొత్తానికి క్రైస్తవులను ఒప్పుకున్నారు కాదు, మొత్తానికి క్రైస్తవులను ఒప్పుకున్నారు, మొత్తానికి క్రైస్తవులను ఒప్పుకున్నారు. మంచిది. ఓకే, చిన్న టెస్ట్. మీ పేరు కిషోరేనా? ఒక చిన్న ఆన్సర్ చెప్పండి. చిన్న ఆన్సర్ చెప్పండి. చిన్న ఆన్సర్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఈ క్వశ్చన్ ఆన్సర్ దీనికి మీరు అడిగిన దానికి చెప్పాను కదా. మీరు అడిగిన దానికి చెప్పాను కదా. ఇప్పుడు చిన్న క్వశ్చన్ అడుగుతా, దీనికి ఆన్సర్ చెప్పండి. ఇదిగోండి కిషోర్ గారు, ఈ ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఇదిగో ఈ ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. ఒక్కసారి వినండి, ఈ ఒక్క క్వశ్చన్. మీరు ఎందుకు వినరు? మీరు అడిగిన దానికి చెప్పాను కదా ఇందాక. ఇదిగోండి, మీ పేరు కిషోరేనా? మీరు చెప్పండి, నేను చెప్తా తర్వాత. ఓకేనా? మీరు దీనికి ఆన్సర్ చెప్పండి. మీరు దీనికి చెప్పండి. మీరు దీనికి ఒకసారి ఆన్సర్, మీరు దీనికి ఆన్సర్ చెప్తే తర్వాత నేను చెప్తా. ఇందాక మీరు అడిగినట్టు నేను చెప్పాను. కాదు, అడిగిన క్వశ్చన్ కూడా అంటే మీ పేరు కిషోరే కదా. కాదు, మీ పేరు కిషోర్ అంటారు. సరే, దీనికి ఆన్సర్ చెప్పండి. అంతే కాదు స్వామి, అది కాదు క్వశ్చన్. దీనికి ఆన్సర్ చెప్పండి. ఒకసారి వినండి. ఇదిగోండి, మీకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. హలో, మధ్యలోనే పెట్టేశారేంటయ్యా? కట్ చేస్తారు. అంత భయమా? డిబేట్ కి ఉంది. మీరు ఫోన్ కూడా ఇంటల్లా పెట్టేస్తున్నారు. అదే చెప్తుంది. గుట్టికెక్కలేనమ్మ స్వర్గానికి నీకెందుకు? నిన్ను అడిగి ఒకటే క్వశ్చన్, నువ్వు ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పలేకపోయావు. అసలు క్వశ్చన్ కూడా ఇంటల్లా నీకేం చేత అవుతుంది? ఈ క్వశ్చన్ దీనికి ఆన్సర్ చెప్పు. మరి ఇందాక ఎందుకు అడిగా రాముడు ఇట్లా చేశాడా లేదా, వాల్మీకి రామాయణంలో ఇలా ఉందా లేదా, ఎందుకు అడిగా అంత తోడివి? దీనికి చెప్పు ఆన్సర్. నీ పేరు పాస్టర్ కిషోర్. దాన్ని ఎందుకు అడిగావు? పాస్టర్ కిషోర్ అంటున్నావు కదా నీ పేరు. చాలా చెప్తున్నా అదే. నీకు చూడు, ఉండాలి అదే. నీకు ఉంటే